హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. సి ప్రోగ్రామింగ్లో ఫంక్షన్స్ అనేవి టూ టైప్స్. ఒకటి లైబ్రరీ ఫంక్షన్స్, ఇంకొకటి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. వీటి గురించి మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే ముందు ఫంక్షన్స్ గురించి తెలిసి ఉండాలి. ఏ ఫంక్షన్కైనా కూడా ఫంక్షన్ డిక్లరేషన్ అనేది ఉంటుంది, అలాగే ఫంక్షన్ డెఫినేషన్ అనేది ఉంటుంది, అలాగే ఫంక్షన్ కాల్ అనేది ఉంటుంది. ఈ మూడిటి గురించి నేను ఇంకొక వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇవి తెలుసుకోవాలి అనుకుంటే అది చూడండి, లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లైబ్రరీ ఫంక్షన్స్లోనేమో ఈ ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ ఫంక్షన్ డెఫినేషన్ ఇవి రెండు ఆల్రెడీ రాసేసి ఉంటాయి అన్నమాట. జస్ట్ మనం ఫంక్షన్ కాల్ చేసుకుంటే సరిపోతుంది. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లోనేమో ఈ మూడింటిని మనమే రాయాలి. ఒక ఎగ్జాంపుల్ని చెప్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ముందు లైబ్రరీ ఫంక్షన్కి ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక సింపుల్ ప్రోగ్రామ్ని రాశాను. దీంట్లో ఏం చేస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ 25 అనేది ఎంటర్ చేస్తే 5 అని ప్రింట్ అవ్వాలి, 36 అనేది ఇస్తే 6 అని ప్రింట్ అవ్వాలి. అంటే ఒక నెంబర్ని ఎంటర్ చేసినప్పుడు దానికి స్క్వేర్ రూట్ అనేది ప్రింట్ అవ్వాలన్నమాట. దీనికోసం హ్యాపీగా ఒక లైబ్రరీ ఫంక్షన్ ఉంది, SQRT అని చెప్పి, స్క్వేర్ రూట్ అనమాట. దానికి షార్ట్కట్లో ఫంక్షన్ నేమ్ ఇలా పెట్టారు. ఈ ఫంక్షన్ని యూస్ చేసుకుంటే దీని లోపల మనం ఏ నెంబర్ని ఇచ్చినా కూడా హ్యాపీగా దానికి స్క్వేర్ రూట్ నెంబర్ వచ్చేస్తుంది. ఆ వచ్చిన వాల్యూని ఒక వేరియబుల్లో సేవ్ చేస్తున్నా, దాన్ని అవుట్పుట్లో ప్రింట్ చేస్తున్నా. ఇలా ఈ లైబ్రరీ ఫంక్షన్ని మనం యూస్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి, ఇంక్లూడ్ అని చెప్పి math.h అనే హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఫంక్షన్ కదా. అలాగే ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, POW అని, కాస్ అని, ABS అని. ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా మ్యాథమెటిక్స్కి సంబంధించినవి కాబట్టి వీటిని math.h అనే హెడర్ ఫైల్లో ఇచ్చారనమాట. సో ఇవి యూస్ చేసుకోవాలి అంటే మనం దీన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, printf, scanf కూడా లైబ్రరీ ఫంక్షన్సే. వీటిని యూస్ చేయాలంటే stdio.h అనే హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇదేంటంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ అనమాట. అంటే మనం ఏదైనా ఇన్పుట్లా తీసుకోవాలన్నా లేదంటే అవుట్పుట్లో ప్రింట్ చేయాలన్నా ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ ఫైల్లో ఉంటాయి అన్నమాట. జస్ట్ మనం ఇలా ఫంక్షన్ని కాల్ చేసుకుంటే సరిపోతుంది. వీటికి డెఫినేషన్స్ ఏమీ రాయవసరం లేదు. ఇలా చాలా లైబ్రరీ ఫంక్షన్స్ ఉన్నాయి. వాటిలో ఇంపార్టెంట్ వాటిని నేను మీకు ఇంకొక వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. లైబ్రరీ ఫంక్షన్స్ని మనం యూస్ చేసుకునేటప్పుడు ఇలా ఇంక్లూడ్ చేయాలి అని చెప్తున్నా కదా, కానీ కొన్ని సిస్టమ్స్లో ఇవి ఇంక్లూడ్ చేయకపోయినా కూడా మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది, ఎర్రర్ ఏమీ రాదు. అది ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా డెవలప్ చేసే కంపైలర్స్ అనేవి వీటిని ఆటోమేటిక్గా ఇంక్లూడ్ చేసేస్తున్నాయి అనమాట. మనం ప్రోగ్రాంలో రాయకపోయినా కూడా వర్క్ అయిపోతాయి. కానీ అన్ని సిస్టమ్స్లో వర్క్ అవుతాయి, అన్ని కంపైలర్స్లో అలా ఉంటుంది అని చెప్పలేము. అందుకని నా సజెషన్ ఏంటంటే, మీరు ఏ ఫంక్షన్స్ అని రాసుకునేటప్పుడు వాటికి సంబంధించిన ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్కి ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ ఇచ్చామనుకోండి. ఈ 2 నెంబర్స్ యాడ్ అయ్యి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, దానికోసం యాడ్ అని ఒక ఫంక్షన్ని రాస్తున్నాను. ఇలా మనం ఓన్గా రాసే ఫంక్షన్స్కి డెఫినేషన్స్ మనమే ఇస్తామన్నమాట. అందుకని వీటిని యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటాం. ఇలా ఫంక్షన్స్ని రాసుకోవాలి అంటే వాటిని ముందు డిక్లేర్ చేయాలి. అందుకే ఇక్కడ డిక్లరేషన్ కూడా ఇచ్చాను. అలాగే ఇక్కడ చూడండి, మెయిన్ ఫంక్షన్లో ఈ యాడ్ అనే ఫంక్షన్ని కాల్ చేశాను. సో ఈ మూడు ఉంటాయి అన్నమాట, ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాల్. వీటిని ఎలాగైతే యూజర్ డిఫైన్డ్ అంటున్నామో ఈ లైబ్రరీ ఫంక్షన్స్ని ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని కూడా పిలుస్తాం. ఇక్కడ ప్రీ అంటే ముందు అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా కూడా ప్రీ అని జనరల్గా యూస్ చేస్తే ముందు అనే అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటారు, అంటే ఒక మూవీ రిలీజ్ అవ్వక ముందు చేసే ఈవెంట్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటారు. అలాగే ఇక్కడ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ముందే ఈ ఫంక్షన్స్కి డెఫినేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అలాగే స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటంటే, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అని అడిగితేనేమో ఇది రాయండి. ఇలా 2 టైప్స్ ఉంటాయి, అలాగే లైబ్రరీ ఫంక్షన్స్ ఉంటాయి, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి, ఇదంతా రాస్తారు. ఇలా అడగకుండా ఒక్కోసారి కన్ఫ్యూజ్ చేయడానికి టైప్స్ ఆఫ్ ఫంక్షన్ డెఫినేషన్స్ అని అడుగుతారు. ఇలా అడిగితే అర్థం ఏంటంటే, ఫంక్షన్ డెఫినేషన్స్ని ఎన్ని విధాలుగా రాయగలము అని అర్థం. ఏ ఫంక్షన్కైనా కూడా డెఫినేషన్ని 4 విధాలుగా రాయగలం. వాటిని కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్ అంటాం. దీని గురించి నేను ఆల్రెడీ వీడియోని అప్లోడ్ చేశాను. వీటి గురించి తెలుసుకోవాలి అంటే ఆ వీడియోని చూడండి, లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇలా టైప్స్ ఆఫ్ ఫంక్షన్ డెఫినేషన్స్ అని అడిగినప్పుడు మనం కేటగిరీస్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి రాయాలన్నమాట. ఓకే, మీకు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ గురించి ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, అవి మీరు కూడా రాయండి. అలా రాసిన వాళ్ళు ఐ డిడ్ ఇట్ అని కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.